ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా అదే మొక్కుబడి తీర్మానం. ప్రతి ఏడాది ఆడినట్టే ఈ ఏడాది కూడా అదే డ్రామా. ఎన్టీఆర్ కు భారతరత్న ఇవ్వాలని కంటి తుడుపు తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. దేశానికి రాష్ట్రానికి విశేష సేవలందించిన ఎన్టీ రామారావుకు భారతరత్న అవార్డు ఇవ్వాలని మరోమారు మహానాడు వేదికగా చంద్రబాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు. ప్రతి ఏడాది మహానాడులో ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని తీర్మానం చేసినట్లే ఈ ఏడాది కూడా ఓ తీర్మానం చేసి చేతులు దులిపేసుకున్నారు చంద్రబాబు. బాబు ఈ తీర్మానం చేసిన ప్రతిసారి చంద్రబాబు డ్రామాలపై చర్చ జరగడం సర్వసాధారణంగా మారింది. ఎన్టీఆర్ వర్ధంతి జయంతికి పూలమాలలు వేయడం తప్పితే ఏనాడు కూడా భారతరత్న అవార్డు కోసం కేంద్ర ప్రభుత్వంపై బాబు మనస్ఫూర్తిగా ఒత్తిడి తేలేదనే విమర్శలకు కొదవేలేదు. ఎన్టీఆర్ అభిమానులను సంతృప్తి పరచడం కోసం కేంద్రానికి ఎంపీలతో లేఖలు రాయించడం, వర్ధంతి జయంతి రోజున భారతరత్న అవార్డు ఇవ్వాలని మొక్కుబడిగా మాట్లాడడం తప్పితే చంద్రబాబులో ఎక్కడా కూడా చిత్తశుద్ధి కనిపించడం లేదని రాజకీయ విశ్లేషకులు ఎప్పటినుంచో అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్నది ఎన్డీఏ ప్రభుత్వం. చంద్రబాబు కూడా ఎన్డీఏ నేతల్లో కీలక నేతే. కేంద్రంలో రాష్ట్రంలో బీజేపీతో కలిసి ఉన్నారాయన. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ఇవ్వాలని చంద్రబాబు గట్టిగా డిమాండ్ చేయొచ్చు. కానీ చంద్రబాబు ఆ పని చేయరు. కేవలం నామమాత్రంగా ప్రతి ఏడాది ఒక తీర్మానం చేసి మమా అనిపిస్తారని టీడీపీ సీనియర్ నేతలు సైతం అభిప్రాయపడుతున్నారు. కేంద్రంలో చక్రం తిప్పడంలో మా బాబు ఘనాపాటి అని టీడీపీ నేతలు డప్పు కొడుతూ ఉంటారు. అయితే ఎన్టీఆర్కు భారతరత్న ఎందుకు ప్రకటించలేకపోతున్నారు అంటే మాత్రం సమాధానం ఉండదు. నిజానికి ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు ప్రకటించకుండా చంద్రబాబే అడ్డుకుంటున్నారనే మరో ప్రచారం కూడా చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో ఉంది. ఎన్టీఆర్కు భారతరత్న అవార్డు వచ్చిందంటే నియమ నిబంధనల ప్రకారం ఆయన భార్యగా లక్ష్మీపార్వతి ఆ అవార్డును అందుకోవాల్సి ఉంటుంది. అది చంద్రబాబుకి ఏమాత్రం ఇష్టం లేదనే చర్చ ఉంది. అందుకే చంద్రబాబు ఎన్టీఆర్ భారతరత్న అవార్డుపై దాగుడు మూతలో ఆడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ డ్రామా విషయంలో ఈసారి కూడా చంద్రబాబు యథావిధిగా ఎన్టీఆర్ను పొగడటం, గతంలో అనేకసార్లు చెప్పిన మాటలే చెప్పడం జరిగిపోయింది.